చాలామంది అంటున్నారు నల్లగా ఉంది విగ్రహం తెల్లగా ఉంది అంటున్నారు, కానీ తెలియకుండా వాళ్ళు ఎన్ని అంటారు, కానీ చాలా బాగుంది దేవాలయం. పండిత్జీ హర హర మహాదేవ్. సో హర హర మహాదేవ్. సో ఫైనల్లీ ఇక్కడ మనకి పూజలు అయితే జరుగుతున్నాయి చూడండి. ఇదంతా కూడా సో ఇదిగోండి దేవాలయం ప్రాంతం అంతా కూడా బాగుంది. సో ఎవరైనా ఫ్రీ దర్శనం కావాలంటే 4 లోపల వెళ్ళిపోవాలి. వెళ్తేనే మీకు చక్కగా దర్శనం అనేది అవుతుందండి, ఫ్రీ దర్శనం కావాల్సి. నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు కానీ తప్పలేదు. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గయా జంక్షన్, అంటే రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు నేను గయా నుండి దియోగర్ అయితే వెళ్తున్నాను. దియోగర్ ఎందుకు వెళ్తున్నాను అంటే మనకి శ్రీ బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం అయితే ఉంది, హర హర మహాదేవ్. సో అక్కడికైతే వెళ్ళి ఆ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని, అక్కడ నల్గా టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ సాయంత్రం రూమ్లో ఎక్కడ లేకుండా దియోగర్ రైల్వే స్టేషన్లోనే క్లాక్ రూమ్లో నా లగేజ్ పెట్టేసి నేను డైరెక్ట్గా రాంచీ అయితే వెళ్ళిపోతున్నాను. సో ప్రయాణం అనేది ఇక్కడ మనకి 9:25కి అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది. మనం 140కి అయితే దించేస్తుంది. సో 4 గంటల జర్నీ, 250 పైగా చిల్లర ఉన్న కిలోమీటర్స్ కూడా 4 గంటలు వెళ్ళిపోవచ్చు. వందే భారత్ ఎక్స్ప్రెస్ నేను ఇప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. సో అలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇదంతా కూడా మన గయా రైల్వే స్టేషన్ ఇది. సో ట్రైన్ అనేది ఆల్రెడీ దగ్గరలోనే ఉందండి, తొందరగా వెళ్ళాలి. 9:25 ప్లాట్ఫామ్ 3 బాయ్ అండి. సో ఆల్మోస్ట్ 9:15 అయిపోయింది, 10 మినిట్స్లో ట్రైన్ ఉంది. సో అదే లోపలికి అయితే వచ్చానండి, ఇంకొక 5 మినిట్స్ ఉంది కాబట్టి కరెక్ట్గా మా ట్రైన్ అనేది డిలే ఉండదు. ఇది కరెక్ట్ టైంకి వచ్చి కరెక్ట్ టైంకి తీసేస్తారు ట్రైన్. లోపలికి అయితే వచ్చాను, ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ చేంజ్ అయిందండి, 2కి వచ్చింది మళ్ళీ. సో ఇదిగోండి అది ఏకంగా ఇక్కడ లాస్ట్కి ఇంకా సుఖం, ఎవరితో గోలలేదు మళ్ళీ ఇంకా. సో ఫస్ట్ టైం మళ్ళీ వందే భారత్ ఎక్కడం. నేను ఎప్పుడో వచ్చింది కానీ నేను ఎప్పుడో ఎక్కుతున్నాను. సో ఇదిగోండి ఫైనల్ అయితే నేను దియోగర్ అయితే వచ్చాను. 4 గంటల జర్నీ. మనకు హర హర మహాదేవ్ బైద్యనాథ్ గోపురం అనేది అక్కడ ఉంది. ఇదంతా దేవగర్ రైల్వే స్టేషన్ అండి. ఇదంతా పర్లేదు, టైం అంటే టైంకి తెచ్చేసాడు, కానీ చాలా బాగుంది. ఇదంతా కూడా పాతాళంలోకి వెళ్ళాలి ఇప్పుడు రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ 1కి వెళ్ళాలండి. ఇది ఒక మోడల్. సో నేను దేవాలయంకి వెళ్ళి ఐ విల్ కీప్ పోస్టెడ్ ఆన్ బైద్యనాథ్ దేవాలయం అప్డేట్స్ అంటిల్ దెన్. నేను బాగా డిహైడ్రేట్ అయిపోయాను. సో నాన్ స్టాప్ ట్రావెలింగ్ అవుతుంది. ఈరోజు మరి రూమ్ తీసుకోకుండా కాలక్షేపం చేస్తాను దియోగర్లోనే. సాయంత్రం 10 గంటల వరకు 10 గంటల వరకు కాలక్షేపం చేసి స్నానం చేసి వెళ్ళిపోతాను. ఈ స్టేషన్ బయటకి అయితే వచ్చాను, చాలా బాగుంది. స్టేషన్కి అంతా కూడా నీట్గా చక్కగా దేవాలయం మోడల్ కట్టించారు, కానీ గూగుల్ అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడైతే క్లాక్ రూమ్స్ ఉండవండి. జసీదా అనేది చాలా పెద్ద స్టేషన్. సో జసీదా జంక్షన్ ఉంటుంది మనకి 7 కిలోమీటర్స్ ఫ్రమ్ దియోగర్. చాలా పెద్ద స్టేషన్ అది. నేను అక్కడ దిగిపోదాం అనుకున్నాను, 7 కిలోమీటర్లే కదా, పోతే ఒక 50 రూపాయలు అడుగుతాడు. అక్కడ డైరెక్ట్గా వచ్చే దియోగర్ వెళ్ళిపోయి దియోగర్లో బైద్యనాథ్ దర్శనం చేసుకుందాం అనుకున్నాను. మరి నేను గూగుల్లో కొడితే ఇవన్నీ కూడా సజెస్ట్ చేసింది, మనకి దేవగర్లో ఖచ్చితంగా నీకు క్లాక్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంటే వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నేను జసీదా వెళ్ళడం కన్నా దేవాలయం ఎక్కడైనా పెట్టేసి, లేకపోతే 2, 3 టూరిస్ట్ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి తప్పదు. లగేజ్ అంతా కూడా మళ్ళీ అంటే నాకు ఎక్కడ కంఫర్టబుల్గా తిరగలేను, అదే ప్రాబ్లం. లగేజ్ లేకపోతే చక్కగా ఎంత దూరమైన ఎన్ని ఎక్కువ ప్లేస్ అయినా కవర్ చేయగలను. లగేజ్ అయితే మన నడవాలి, తిరగాలి, ఇవన్నీ చేయాలి, పెద్ద సారాంశమైన. సో ఏదైతే ఏముంది, నేనైతే ఇప్పుడు దిగానండి. సో బయట అయితే రూమ్ అయితే ఈరోజు తీసుకున్నాం, మరి 10 గంటలు చెక్అవుట్ చేస్తున్నాం కాబట్టి చక్కగా ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ ఆన్ బైద్యనాథ్ టెంపుల్. బై టేక్. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ దియోగర్ అండి. నేను దియోగర్లో ఉన్న బైద్యనాథ్ జ్యోతిర్లింగ దేవాలయంకి అయితే వచ్చాను. ఇప్పుడు మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన బైద్యనాథ్ దేవాలయం. సో మనకి బైద్యనాథ్ అనేది మనకి పల్లెలో వైద్యనాథ్, బీడ్లో ఔద్యనాథ్, ఈ బైద్యనాథ్, ఈ 3 కలిపితే ఒక జ్యోతిర్లింగం అయితే అవుతుంది. సో దియోగర్లో అయితే మరి నేను సాయంత్రం 10 గంటలకి నా రూము అదే నేను రాంచీ వెళ్ళిపోతున్నాను కాబట్టి రూమ్ అయితే తీసుకున్నాను. మన చలికి ఎక్కడ ఉండాలి ఏంది అని తెలియదు. మరి ఇక్కడైతే దారి లోపల సమీపం లోపలికి ఇలా లోపలికి వచ్చేసరికి ఇక్కడ డార్మెటరీస్ అయితే ఉన్నాయి. సో నాది కూడా ఒక ఇంచుమించు డార్మెటరీ లాగే మనకి సుమారు ఒక 500 అయితే ఛార్జ్ చేసి 7 బెడ్లు ఇచ్చారు. ఆ రూమ్ అయితే మీకు చూపిస్తాను. సో ఈ దేవాలయం అనేది లార్డ్ ఆఫ్ ఫిజిషియన్స్ అంటే వైద్యులు ఉంటారు కదా, ఆ లార్డ్ ఆఫ్ ఫిజిషియన్స్కి ద హీలర్ అంటారు ఈ దేవాలయం ఒక ప్రత్యేకత. సో ఇదిగోండి దేవాలయం అంతా చూపిస్తాను మీకు. ఇక్కడైతే చాలామంది అన్నారు ఫోన్ అనేది అలౌడే అన్నారు.
సో అలౌడ్ అయితే చేస్తాను. ఇదంతా కూడా మనకి ఉద్యోగాలు మనకు పెద్దగా టూరిస్ట్ లొకేషన్స్ అంటే మనకు మేజర్గా ఏంటంటే ఈ బైద్యనాథ్ దేవాలయం ఉన్నాం, మనకి నవలక దేవాలయం ఉంటుంది. సో రాణి చార్లెస్ కట్టించే దేవాలయం అది. సో ఇదే దేవాలయం ఎంట్రన్స్ జనాలు ఇటు విపరీతం. సో ఇదే మనకి బైద్యనాథ్ దేవాలయం. సో 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన ఈ అద్భుతమైన దేవాలయంకి అయితే వచ్చాను. మరి లైన్ ఎంత టైం అయితే పడదు. సో ఈ ప్రాంతం అంతా చూపిస్తాను. మనకి ఇదిగోండి పండితులు వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు ఉంటారు. మనకు పూలు ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు చక్కగా. గంగాజలం ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో హర హర మహాదేవ్. సో ఫైనల్లీ ఇక్కడ మనకి పూజలు అయితే జరుగుతున్నాయి చూడండి ఇదంతా కూడా. సో ఇక్కడ మనకు మా త్రిశూలం ఉంటే బాగుండేది, మరి త్రిశూలం అయితే లేదు. సో ఫైనల్ ఏదో పరిపూర్ణంగా ఈ దేవాలయం దర్శనం అయిపోతే రుద్ర సో శివపార్వతి 3:30 అయితే అయింది. నేను పెద్ద టూరిస్ట్ లొకేషన్స్ లేవని హాయిగా నిదానంగా చక్కగా బయలుదేరాను. సో ద హీలర్ అండి ఇదంతా కూడా, ద లార్డ్ ఆఫ్ ఫిజిషియన్స్. సో ఇది దేవాలయం అంతా మనకి జార్ఖండ్ కూడా నేను చూడలేదు. జార్ఖండ్ కూడా అలా మెల్లగా వస్తున్నాను. ఫోటోగ్రఫీ అయితే మరి గూగుల్లో కూడా ఉంది. చక్కగా లోపలికి వెళ్ళి దేవుడిని చక్కగా తాకి రుద్రాభిషేకం చేసుకోవచ్చు. రుద్రాభిషేకం చేసుకునే వాళ్ళు రుద్రాభిషేకం చేసుకొని చక్కగా మనకి ఇక్కడ తారా మందిర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ నా దైవం అయిన హరహర మహాదేవుడిని కలిసి దాని తర్వాత మిగతా విషయాలు మీకు తెలియజేస్తాను. పండిత్జీ హరహర మహాదేవ్. సో మొత్తం అంతా ప్లాన్ అంతా విఫలం అయిందండి. మొత్తం అంతా దీనికి ఫ్రీ దర్శనంలోనే వెళ్దాం అనుకున్నాను, కానీ ఫ్రీ దర్శనంలో మరి కుదరలేదు. ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చుకొని వెళ్ళడానికి ఇష్టం ఉండదు. కానీ మరి ఫ్రీ దర్శనం ఇస్ క్లోజ్. సో నేను విఐపీగానే వెళ్ళి దర్శనం అది చేసేస్తాను. సో టికెట్ అనేది 300. సో టికెట్ అయితే తీసుకున్నా, ఇది 300 అయిందండి. మరి ఏం చేయమంటారు చెప్పండి. నేను రాంచీకి ఆల్రెడీ బుక్ చేస్తారు, భువనేశ్వర్ బుక్ చేస్తాను. ఒకరోజు ఉన్నా కూడా నా టైం అంతా వృధా. సో నేను చక్కగా దర్శనం అనేది ఇప్పుడు చేసేయాలి. సో నేను రాంచీకి వేసాను, రాంచీ నుండి మరి భువనేశ్వర్కి వేసాను, భువనేశ్వర్ నుండి మా ఊరికి కూడా వేసాను. సో అంత టైం అయితే నాకు లేదు కాబట్టి చక్కగా నేను ఏ దర్శనం అయినా కూడా చేసేస్తామని ఫిక్స్ అయ్యాను. సో ఇలా అయితే మా 10 నిమిషాల్లో అయిపోతా అన్నాడు. ఫ్రీ దర్శనం అంటే బాగుండేది నాకు, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. నాకు రాత్రి 10 గంటలకి ట్రైన్ కాబట్టి చక్కగా రాత్రి 10 గంటల వరకు నిదానంగా అన్నీ తీసుకొని వెళ్ళేవాడిని. కానీ మరి కుదరలేదు అలాగా. హరహర మహాదేవ్. నా రాత్రి 10 గంటలకి నేను 2 దేవాలయాలు ఉన్నాయి చక్కగా కవర్ చేద్దాం అనుకున్నా. కానీ ఓకే, నో ప్రాబ్లం, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ఇదంతా దేవాలయం, ఇదే విఐపి దర్శనంలో ఉంది, అందుకు తొందరగా అయిపోయేటట్టు. దియోగర్ అంతా కూడా అదొక అద్భుతమైన ప్రాంతం, బాగుంది. దేవాలయం చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా నీట్గా ఉంది. సో శివయ్య, నీ దగ్గరికి నేను ఎప్పుడు ఒక నార్మల్ పర్సన్గానే వస్తాం అనుకున్నాను, కానీ మరి ఇక్కడ తప్పలేదయ్యా. మరి ఫ్రీ దర్శనం లేదు, అన్నీ క్లోజ్ అయ్యింది. ఇదిగో మొత్తం అదే విఐపీకి ఎవరు రాదు, కానీ ఈ టైంకి ఇలా క్లోజ్ అవుతుందని ఎవరు మెన్షన్ చేయలేదండి. నేనైతే చెప్తున్నాను. సో విల్ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో నేను అన్ని సో ఇదిగోండి దేవాలయం ప్రాంతం అంతా కూడా బాగుంది. సో ఎవరైనా ఫ్రీ దర్శనం కావాలంటే 4 లోపల వెళ్ళిపోవాలి. వెళ్తేనే మీకు చక్కగా దర్శనం అనేది అవుతుందండి, ఫ్రీ దర్శనం కావాల్సి. నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ తప్పలేదు. చక్కగా బొట్టు అయితే పెట్టుకున్నాను. మళ్ళీ శివభక్తు జ్యోతిర్లింగం వస్తే నా మనసు చలించిపోద్ది. సో బయటికి వెళ్ళాక ఈ ప్రాంతం అంతా మీకు తెలియజేస్తాను. ఓ నీయమ్మ, విఐపీ కూడా ఎంత లోయన ఉంది. ఓహో, ఇంకా విఐపీకే ఎంత పెద్ద లైన్ అయితే ఇంక నార్మల్ ఎలాగో తెలియదు. విఐపీ లైన్ కూడా చాలా పెద్దది. ఇదే గంట అయ్యేటట్టు ఉంది దర్శనం. హరహర మహాదేవ్. సో చక్కగా ఈ బైద్యనాథ్ దర్శనం అయిపోతే అవి 11 జ్యోతిర్లింగాలు అయిపోతాయి. నేను జూన్లో కానీ జూలైలో కానీ కేదార్ వెళ్ళి 12 జ్యోతిర్లింగాలు చూసి మళ్ళీ నేపాల్ అయితే వెళ్ళిపోతున్నాను. నేపాల్ వెళ్ళి మళ్ళీ బౌద్ధ దర్శనం కూడా చేసుకుంటాను. చాలా అద్భుతం. ద లార్డ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఈజ్ ద మోర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బైద్యనాథ్ మందిర్.
which is the healer. अरे जे अगुवाम दिला సో దర్శనం అయితే అయిపోయింది కానీ మొత్తం అంతా మనీ మైండెడ్లో ఉందండి. నాకైతే అదే మెయిన్ నచ్చలేదు. 300 ఇచ్చాను శివలింగాన్ని తాకాను కానీ అది మరీ దారుణం. అదైతే నాకు నచ్చలేదు. వెరీ వరస్ట్గా అక్కడ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా లేదు. నువ్వు తిన్నావా, ఇచ్చేసావా మాసారం తిన్నావా, అది అన్న. ఇది మళ్ళీ ఒక రెడ్ ఫ్లాగే నాకు. తండ్రి కొన్ని దగ్గరికి వచ్చే దర్శనం చేసుకున్నాను కానీ మళ్ళీ ఇది రెడ్ ఫ్లాగ్ అని. దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ హ్యాస్ టు బి. సో చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ పండాలు. సో వెరీ రూడ్ యాటిట్యూడ్ అండి. అలాగా బిహేవ్ చేయడం అనేది అసలు కరెక్టే కాదు. నాకు ఏకంగా నెట్టేసి గిట్టేసి ఇప్పుడు 300 నాకు ఇచ్చాను. నాకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో బ్యాగులు కొంతమంది అలౌ చేస్తున్నా, కొంతమంది అలౌ చేయరు. నీకు తెలియదా అలౌ చేయరని అంటే నువ్వు ముందు చెప్పాలి, లేకపోతే ఒక బోర్డు పెట్టుకోవాలి బ్యాగులు నాట్ అలౌడ్ అని. ఏమీ పెట్టకుండా 300 ఇస్తే తీసుకొని దమ్మన రా ఇచ్చేదాకా కంగారే, వెళ్ళేదాకా కంగారు. మరి చెప్పాలి కదా, చెప్పే సారాంశం వాళ్ళే చేయాలి కదా. కనీసం శివుడిని అలాగ పట్టుకొని శివలింగాన్ని పట్టుకునేంతవరకు కూడా వాడు ఉండలేదు. సో ఇక్కడ కొన్ని దేవాలయాలు అయితే ఉన్నాయి. ఏదైతే ఉంది మనకి అన్నపూర్ణమ్మ. సో దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ హ్యాస్ టు బి. డెఫినెట్లీ ఐ వాజ్ లిటిల్ బిట్ సాడ్ విజిటింగ్ దిస్ యోగర్ ఓర్ అన్నపూర్ణేశ్వరి. సో ఇక్కడ మనకి బైద్యనాథ్ దేవాలయం తర్వాత మనకి అన్నపూరేశ్వరి దేవాలయం, లక్ష్మీనారాయణ మందిరు, ఈ దేవాలయాన్ని ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మొత్తం విఐపి కన్నా మీరు నార్మల్గా 4 గంటల లోపల అంటే ఉదయం 4 గంటలకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ 4 గంటల లోపలే వచ్చేసి మీరు 3-3:30కి అయితే వెళ్ళిపోతారు. ఒకసారి వెళ్ళిన తర్వాత మరి ఆపలేరు. ఫ్రీ దర్శనం ఇవేమేగా విఐ దర్శనం అని ఉండదు, అంతా నార్మల్గా ఉంటుంది. నేను విఐపి దర్శనం తీసుకున్నా కూడా నాకు 1.5 గంట పట్టింది దర్శనం. సో చక్కగా లోపల దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. నా దగ్గర ఒక్కసారి కానీ ఆ లోపల కానీ సీసీటీవీ ఎక్కడ నాకు కనిపించలేదు. కానీ సీసీటీవీ కనిపిస్తే వీళ్ళందరికీ చుక్కలు చూపించేవాడిని. అసలు అంతా రూడ్ యాటిట్యూడ్ ఏంది. సో ఇది మనకి ఆర్ఆర్ మాధవ్ శివుని అయితే దర్శించుకున్నాం. ఇప్పుడు పార్వతీ దగ్గరికి వెళ్తాము. సో ఇప్పుడు మీకు చూపించింది అది శక్తిపీఠ అండి. సో జయదుర్గ శక్తిపీఠ అంటారు. సో మన తెలుగు వారు చాలామంది ఇక్కడ ఉన్నారు. మనం చక్కగా దర్శనం అనేది చేసుకున్నాను. సో అదిగా మాది మరి భోల్నాథ్ దేవాలయం ఇక్కడ మనకు ఉంది. అది శక్తిపీఠ, అది జయదుర్గ హృదయ శక్తిపీఠ అంటారండి. సో అక్కడ కూడా ఉన్నాయి దేవాలయాలు. కానీ ఉంటే ఇక్కడ దేవాలయం కన్నా ముందు వీళ్ళు దౌర్జన్యం ఎక్కువ అయిపోయింది. సో ఇదిగో మనకి ఇది దేవగర్ అనే ఒకటని మరి ఇదంతా కూడా మనకి లైన్ అండి. సో మీరు అంతవరకు వస్తారు చూడండి. ఆ 2 గోపురాలు ఉన్నాయి కదా, అంతవరకు విఐపి ఫ్రీ అని అంటారు. దాని తర్వాత మొత్తం కలిపేస్తారు. దాని తర్వాత మీరు సుమారు 1 అరగంట అయితే మీరు వెళ్ళాలి. సో చాలా కష్టం. సో ఇది మనకి దారంతా దేవాలయాలు ఉన్నాయి. మనకి హనుమాన్ మందిరు, మానస మందిరు, సరస్వతి మందిరు, నారాయణ మందిరు. ఆ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆ 2 నేను అన్ని లోపలికి అయితే వెళ్ళాను. కొంచెం దగ్గర ఫోటో లోపలికి వెళ్తే 20 రూపాయలు 30 రూపాయలు అడుగుతారు. బగలా మందిరు మరి ఇక్కడ నుండి జూమ్ అవుట్ చేసేస్తా. మరి ఏం చేయమంటారు చెప్పండి. సో గంగాజలం అందా, అదైతే
శివుడికి చక్కగా రుద్రాభిషేకం చేయాలని చేయొచ్చు. గంగాజలం కూడా ఉంది. ఇదంతా బాగుంది. దేవాలయం అయితే బాగుంది. కానీ వీళ్ళు మేనేజ్మెంట్ అనేది నిల్లు. ఐ వుడ్ గివ్ దెమ్ 0 out of 100. గుర్తుపెట్టుకోండి, నా రేటింగ్ నేను ఇచ్చాను. సో రాములు గారు సీతారామ లక్ష్మణ మందిర్. హర హర గంగే గంగామాత. సో నాకు తెలిసి ఇక్కడ ఏదో టెలికాస్ట్ చేసి రాత్రి ఏదైనా మనకి జరగవచ్చు ఈవెంట్స్. ప్రస్తుతానికి అయితే ఏం జరగట్లేదు. నేనైతే నవలక మందిర్కి వెళ్ళిపోతాను. నవలక మందిర్ అది 7:30 క్లోజ్ అవుతుంది కాబట్టి. శ్రీ గౌరీ శంకర్ దేవాలయం ఇది అంతా కూడా గౌరీ శంకర్ దేవాలయం. ఇది ఆవిడ వెళ్ళిపోయినది. అది కూడా అది కనిపిస్తుంది కదా. ఇంకా లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. మరి సుమారు నేనైతే నాకు విఐపి దర్శనాలు ఇవన్నీ అయితే నాకు ఇష్టం ఉండదు. సో కానీ ఫ్రీ దర్శనం అయితే దొరకలేదు. ఫ్రీ దర్శనం అయితే మనకి చక్కగా అయిపోయేది. కానీ మేము 4 గంటల నుండి ఈవినింగ్ 4 PM వరకు అయితే అదే 4 PM వరకు మీకు ఫ్రీ దర్శనం ఉంటుంది. విఐపి దర్శనం కావాలంటే మళ్ళీ మీరు 4 to 10 వరకు దేవాలయం అయితే ఓపెన్ ఉంటుంది. కానీ మరి అంతా కూడా మనం 300 ఇచ్చి దేవాలయంకి వెళ్ళాలి. సో అదే కాకుండా లోపలికి వచ్చిన తర్వాత నేను దర్శనం అయితే చేసుకున్నాను. విఐపి దర్శనం కూడా 1.5 hour అయితే పట్టింది. మెయిన్ అయితే నాకు నచ్చలేదు ఏంటంటే ఇదంతా కూడా ఈ బైద్యనాథ్ జార్ఖండ్ ఇదంతా కూడా పండాలు. సో ఈ పండాలు ఏమి పండాలో ఏవో కానీ చాలా ఇబ్బంది అయితే పెట్టారంటే లోపలికి వెళ్తే ఇలా ఈడ్ చేస్తున్నారు. అసలు ఒక మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. అక్కడ శివుడికి మనం నమస్కరించుకొని ద హీలర్ అంటాం. నాకు ఇక్కడ ఇరిటేషన్ వచ్చింది. మెయిన్ హీలర్ పక్కన పెట్టండి. ద లార్డ్ ఆఫ్ ఫిజిషియన్స్ ద హీలర్ అనేది ఈ జ్యోతిర్లింగం ఒక ప్రత్యేకత. ఆ హీలింగ్ అనేది పోయి ఇరిటేషన్ అనేది బాగా వస్తుంది ఎవరికైనా ఇక్కడ ఇలా వచ్చేసరికి. ఎందుకంటే నేను శివుడికి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఉన్న దేవస్థాన కమిటీ అనేది సరైన చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేయకపోతే ప్రజల తర్వాత రావడానికి కూడా ఆస్కారం చూపించరు. అది మెయిన్ నా ఉద్దేశం. సో నేనైతే కేవలం నేను ఎక్కడ మరి హైదరాబాదు ఎక్కడ ఇదంతా కేవలం కూడా ఇదంతా నేను శివుడి కోసమే ఇదంతా ఆరాటపడుతూ వచ్చాను. సో ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే మనకి బాబా బైద్యనాథ్ అనేది లార్డ్ ఆఫ్ ఫిజిషియన్స్ ద హీలర్. సో ఇక్కడికి వచ్చి ఎవరైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటారో వాళ్ళకున్న బాధలు అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి, డిజైర్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయని ప్రజలు గట్టిగా నమ్ముతారు. సో ప్రతి జ్యోతిర్లింగం దగ్గర శక్తిపీఠ ఉన్నదని చాలా కామన్ కాబట్టి ఇక్కడ మన శక్తిపీఠ కూడా ఉంది. అది మనకి హృదయ శక్తిపీఠ అంటాం. మన తెలుగులో అయితే హృదయం అంటే ద సతీ అంటే మనకి ఎవరో కాదు, ద ఫార్మ్ ఆఫ్ దుర్గా, మనం ద కన్సెప్ట్ ఆఫ్ లార్డ్ శివ పార్వతి అంటాం. సో తన హృదయం అనేది మనకి చాలాసార్లు చెప్పాను. దగ్గేశ్వర్ మహాదేవి దగ్గరలో కూడా చాలా దగ్గర చెప్పాను. మనం శివుడు పార్వతిని కైలాసానికి తీసుకెళ్లేటప్పుడు తన బాడీ అంతా కూడా అగ్ని నుండి తీసుకునేటప్పుడు ఒక్కొక్క పార్ట్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో పడింది. ఆ పడిన ప్రాంతం అంతా కూడా ఒక శక్తిపీఠాల కన్నా ఒక 108 శక్తిపీఠాలు అన్నారు. కానీ 52 శక్తిపీఠాలు మహాశక్తిపీఠాలు అయితే ఉన్నాయి. సో ఆ శక్తిపీఠాల్లో మనకి ఇక్కడ పడింది ఏంటంటే తన పార్వతీమాత హృదయం అనేది పడుతుంది. సో ఆ హృదయం పడిన చోటే మనకి ఆ శక్తిపీఠ అనేది నిర్మించడం అయితే జరిగింది. అది దాన్నే మనం హృదయ శక్తిపీఠ అంటాం. హృదయ పీఠ కానీ హృదయ పీఠ కానీ ఇవన్నీ కూడా అంటుంటాం. సో దాన్నే హృదయ శక్తిపీఠ అంటామంటే మరి ఈ రెండు కూడా మనకి ఇరువైపులో కూడా మనకి మొదట హరహర మహాదేవ్ పక్కనే మనకి ఆపోజిట్లో మనకి పార్వతి తల్లి దర్శనం అయితే ఉంది. మనకి అన్నపూర్ణేశ్వరి, హనుమాన్ మందిర్, చుట్టుపక్కల చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. మానస మందిర్ అని, హనుమాన్ మందిర్ అని, నారాయణ మందిర్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. చక్కగా అయితే మీరు ఒక 3-4 గంటల వరకు టైం అయితే చక్కగా స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇవేనండి మనకి బైద్యనాథ్ విశేషాలు. నాకైతే అది ఒకటే నచ్చలేదు తప్పించి అంటిల్ దెన్ హరహర మహాదేవ్. నేను ఆ తండ్రి కోసం వచ్చాను. చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. మొత్తం 11 అయితే ఈ బైద్యనాథ్ మనకు 11 అయితే అయ్యాయి. సో లెట్స్ మీట్ కేదార్ ఇన్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ అండ్ లెట్స్ ఫినిష్ దిస్ 12 జ్యోతిర్లింగాస్ ఇన్ ఇండియా. దెన్ విల్ గో టు పశుపతినాథ్ ఇన్ నేపాల్. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో అన్నపూర్ణేశ్వరి, నారాయణ మందిర్ అక్కడ కనిపిస్తుంది. అది శక్తిపీఠ లైన్గా చూపించేస్తున్నాను, అక్కడ చూసుకోండి. అవన్నీ కూడా మనకి హనుమాన్ మందిర్, నారాయణ మందిరు, రాముల వారి మందిర్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి బైద్యనాథ్ దేవాలయం ఉంటుంది. బైద్యనాథ్ దేవాలయం తర్వాత ఇక్కడ మనకి చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. 1-2 కాదు. ఫోటోలు కావాలంటే ఫోటోలు కూడా తీసుకోవచ్చు. బాగుంది దేవాలయం ప్రాంతం అంతా కూడా నాకు బాగా నచ్చింది. కానీ మెయిన్ ప్రజలను వీళ్ళు సరిగ్గా ఆపాలి. సో నేనైతే మీకు చక్కగా వివరించాను. మీరు 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే మీరు రావాలనుకుంటే రండి. అర్థమైందా? ఫ్రీ దర్శనం కావాలనుకుంటే మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత
లేట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా మరి అది దర్శనం అనేది మీకు జరుగుతుంది. 10 గంటల వరకు జరుగుతుంది. కానీ మరి మీరు 300 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. సో నేను ఇలాగే వచ్చాను. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కర్నీబాద్ అండి. కర్నీబాద్లో మనకి నవలక దేవాలయం అనేది చాలా అద్భుతమైన, చాలా ప్రత్యేకమైన దేవాలయం. సో నేనైతే ఈరోజు ఇలా దొరికిపోతాను అనుకోలేదు. నేను అక్కడ ఫ్రీ దర్శనం అనుకుంటే ఇంకా ఫ్రీ దర్శనం అయితే నాకు తెలిసి రాత్రి 10 అయినా కూడా ఫ్రీ దర్శనం అయ్యేది కాదు. సో ఎలా అయితే దర్శనం అయిపోయింది, చీకటి అయితే పడిపోయింది. నేను మరి దేవాలయం అయితే మీరు మళ్ళీ మనాలిలో హిడింబ మాత దేవాలయం లాగే ఇది కూడా రాత్రి భాగంలో చూపించాల్సి వస్తుంది. కానీ నేనైతే మరి ఇంతవరకు వచ్చి నేను దర్శనం చేసుకోవద్దు బాగోదు కాబట్టి నేనైతే నా కోసమే ఈ దేవాలయకి అయితే వచ్చి నేను దర్శనం చేసుకుంటున్నాను. మళ్ళీ ఈసారి ఇంకెప్పుడైనా మళ్ళీ దియోగారు వచ్చేటప్పుడు మళ్ళీ పర్యటన అనేది మనం స్టార్ట్ చేస్తాం కదా, మన నవంబర్ డిసెంబర్, అప్పుడు మళ్ళీ వచ్చి మీకు చక్కగా ఈ వెలుతురులో ఈ అద్భుతమైన దేవాలయం అనేది చూపిస్తాను. మందిర్ అంటే ఇంకేది కాదు, ద టెంపుల్ విచ్ ఈజ్ బిల్ట్ విత్ 9 lakhs. సో రాణి చారుశీల మనకి 9 లక్షలు డొనేట్ చేస్తూ ఈ అద్భుతమైన దేవాలయం 1900వ శతాబ్దంలో కట్టించారు. సో కనీసం లోపల లైట్ ఉంటే లైట్లో ఉన్న ప్రాంతం అంతా చూపిస్తాను. ఆటో వాడు కోపం అయిపోతుంది. మన శ్రీ చారుశీల దాసి. సో 1941 AD ఫౌండెడ్. అంటే తను ఎర్లీ స్టేజ్లో తన భార్య భర్త చనిపోవడం వల్ల మనకి బాలానంద బ్రహ్మచారి అనే వ్యక్తి సెయింట్ ఇది కట్టించమని చెప్తే తను కట్టించింది ఈ దేవాలయం. సో బాగుండేది, మంచిగా నేను చూపించేవాడిని. ఎందుకంటే చూడండి ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఈ చీకట్లో ఈ సెల్లో నా ఉన్న ఇడుముడి సెల్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా చాలా బాగుంది. సో ఇదిగోండి, ఇది మాత్రం అయితే నేను తీయగలిసాను. చూడండి అదే ప్రింట్ బాగుంది, చాలా బాగుంది. కానీ నేను కొంచెం వెలుతురులో వచ్చుంటే బాగుండేది. చూడండి నేను కూడా కనిపించట్లేదు, నేనే కనిపిస్తున్నాను, దేవాలయం కనిపించట్లేదు. సో లోపలికి వెళ్ళి ఒక పుట్టుక్కుమని ఒక 5 నిమిషాల్లో దర్శనం చేసుకుని పైకి అయితే వస్తాను. సో వాడు కనిపిస్తున్న పెద్దవాడు ఇంకెవరో కాదు, మనకి రాణి చారుశీల గారు. సో ద ఫౌండర్ హూ హెస్ బిల్ట్ దిస్ టెంపుల్. సో దిస్ టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు ఇస్కాన్ మందిర్ లాగా మనకి రాణి చారుశీల గారు మనకి అద్భుతమైన కర్నీబాద్లో ఈ దేవాలయం కట్టించారు. ఇది రాధాకృష్ణుల దేవాలయం అండి. సో చిన్న దేవాలయం కానీ పర్వాలేదు, లెట్స్ గో అండ్ విజిట్. ఎన్ని పిల్లర్స్ అయితే ఉన్నాయి కానీ బాగుంది దేవాలయం. కట్టడంతా కూడా మనకి క్రీమ్ కలర్ శాండ్ స్టోన్. సో బాగుంది దేవాలయం, చాలా బాగుంది. నవలక దేవాలయం అంటే ఇంకేదో కాదు, మనం 9 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి కట్టించిన దేవాలయం ఇది. సో ఇది అంతా కూడా మన 1900s కట్టించిన దేవాలయం. సో లోపల మనకి నేను చూశాను, మనకి లోపల బ్లాక్ డీటీ ఆఫ్ కృష్ణ ఉంది. బ్లాక్ అంటే మరి ఇంకేదో కాదు, నలుపు, డార్క్ అండ్ బ్యూటిఫుల్. చాలామంది అంటున్నారు నల్లగా ఉంది విగ్రహం, తెల్లగా ఉంది అంటున్నారు. కానీ తెలియకుండా వాళ్ళు ఎన్నైనా అంటారు, కానీ చాలా బాగుంది దేవాలయం. సో చక్కగా ముగ్గురు పిల్లలు నాకు అయితే 3 ఫోటోలు తీశారు, చాలా బాగా వచ్చాయి ఇక్కడ, బ్యూటిఫుల్. సో అంతేనే మనకి 9 lakhs పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి కట్టించిన ఈ అద్భుతమైన దేవాలయం మనకి రాధాకృష్ణుల దేవాలయం. మనకి హరహర మహాదేవ్ తర్వాత చాలా ప్రాముఖ్యమైన దేవాలయం ఇది. రాణి చారుశీల గారు కట్టించిన దేవాలయం ఇది. సో 1900 సెంచరీలో ఇది కట్టించారు ఇది. సో ఇదంతా కూడా మనకి గ్రానైట్ టాప్. ఇదంతా మనకి పిల్లర్స్ చాలా స్టోన్స్ ఉన్నాయి, కానీ ఇదంతా వైట్ స్టాండ్ స్టోన్. సో ఇవే దేవాలయం తాలూకు విశేషాలు. మనకి లోపల అక్కడ మనకి మెయిన్ అక్కడ ఉంది కదా, అక్కడైతే మనకి నల్ల విగ్రహం అనేది మనకి కృష్ణ భగవానుడు ఉంటుంది. నలుపు అంటే డార్క్ అండ్ బ్యూటిఫుల్ మేఘశ్యం అని నేను చాలాసార్లు చెప్పుకొచ్చాను. సో చాలా అద్భుతమైన దేవాలయం. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి మనకి చక్కగా బయట దర్శనం చేసుకొని చక్కగా ఇక్కడికైతే వచ్చి ఈ దేవాలయం దర్శనం కూడా చేసుకోండి. సో రాధే రాధే. నా దియోగారు ప్రయాణం అయితే ఈరోజు ముగించి ఇక్కడ నుండి నేను సాయంత్రం 10 గంటలకు రాంచీ వెళ్ళిపోతున్నాను. రాంచీ వెళ్ళి మళ్ళీ రాంచీ నుండి భువనేశ్వర్ వెళ్ళి పూరి అయితే వెళ్ళి మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాను.
చాలా చిన్న ట్రిప్పేనే. సో మళ్ళీ మనం నవంబర్లో కలుద్దాం. అంటే దాని స్టేట్ గుడ్ బై ఫ్రమ్ దియోగర్ బైద్నాథ్ నవలక మందిర్. హర్ హర్ మహాదేవ్. సో దియోగర్ బస్ స్టాండ్ దగ్గరే నేను ఒక రూమ్ అయితే తీసుకున్నాను. మీకు లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఒక రూమ్ అనేది ఉంటుంది, ధర్మశాల లాగా ఉంటుంది. అదైతే చాలా కన్వీనియంట్గా ఉందండి నాకు. కాకపోతే 7 బెడ్లు ఇచ్చాడు. 7 బెడ్లు నేను ఏం చేసుకున్నాను చెప్పండి, అది చాలా ఎక్కువ. సో ఇదేని మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ చక్కగా స్టే చేయొచ్చు. మనడు గొడవ పడతాడు కానీ చక్కగా మీకు పబ్లిక్ టాయిలెట్ ఇవన్నీ ఉంటాయి. 3rd ఫ్లోర్లో ఇచ్చాడు. ఆ కుర్రాడు ఆయన ఇచ్చాడు. సో దియోగర్లో బైద్నాథ్ దేవాలయం, నవలక దేవాలయం, ఇంకా బోల్దాం అనేది ఉంది. బస్కద్నాథ్ కంటే వెళ్ళాలంటే మరి కొంచెం దూరం అయితే ఉందండి. అది ఒక 40 కిలోమీటర్స్ ఇక్కడ దూరం. నేనైతే ప్రస్తుతానికి వెళ్ళట్లేదు. సో ఇది 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. ఇది 3rd ఫ్లోర్లోకి వచ్చింది రూము. సో ఇదండి లోపలికి రూమ్కి అయితే వచ్చాను. దాదాపు 7 బెడ్లు అయితే ఇచ్చాడు. 7 బెడ్లు అండి. 7 బెడ్లు 500కి ఇచ్చాడు. సో నాకు ఆల్టర్నేటివ్ లేక నేను తీసుకున్నాను తప్పించి 7 బెడ్లు నేను ఏం చేసుకోండి చెప్పండి. సింగిల్ సోలో ట్రావెలర్ విల్ బి హైలీ ఇంపాసిబుల్. సో ఇదిగోండి మొత్తం అంతా కూడా 1 2 3 4 5 6 7 beds they have given for 500 rupees. So definitely 100% recommended. శివాలయం దగ్గర డార్మెటరీస్ కూడా ఉన్నాయి. ఆ శివాలయం దగ్గర ఉన్న డార్మెటరీస్ కూడా నేను వెళ్తాను. బేసిక్ అయితే ఈ 7 మెంబర్స్ బేసిక్ బాత్రూమ్ అయితే ఉంది. హాట్ వాటర్ నాట్ అవైలబుల్ అండి. వింటర్ సీజన్లో వస్తే కొంచెం ప్రాబ్లం. బట్ స్టిల్ 7 beds for 500 ఈజ్ రీజనబుల్. సో నాకు బాగా చలేస్తుందని వేసుకున్నాను కానీ సో డెఫినెట్లీ ఇట్స్ 100% వర్త్. హూ ఎవర్ కమ్స్ టు దేవ్గర్ యూ కెన్ హ్యావ్. లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మనకి చక్కగా ఈ ధర్మశాల అనేది ఉంటుంది. చక్కగా ఇక్కడైతే ఉండొచ్చు. 500 అయితే మాత్రం ఛార్జ్ చేశారు నాకు. ఇక్కడ నుండి మనకి 600 మీటర్స్లో బైద్నాథ్ దేవాలయం, 1.5 కిలోమీటర్స్లో నవలక మందిర్ ఉంటుంది. బోల్దాం అయితే నేను వెళ్ళలేదండి, నా టైం కుదరలేదు. విఐపి దర్శనం 300 ఇచ్చిన తర్వాతనే నాకు ఆల్మోస్ట్ లైక్ ఇట్ టుక్ లైక్ 1.5 hours టు గెట్ దర్శన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ్. సో దాని తర్వాత నవలకి మరి చీకట్లో ఏది తీసేసాను కానీ డెఫినెట్లీ ఐ విల్ కమ్ వన్స్ అగైన్ అండ్ ఐ విల్ ట్రై టు క్యాప్చర్ ద బెస్ట్ ఆఫ్ ది ఇస్కాన్ మందిర్. సో 100% రికమెండ్ అవ్వచ్చు. ఇది కాకుండా మీకు ఏదైనా ఇంకా తక్కువ బడ్జెట్లో సడన్గా మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు 1 గంట 2 గంటల్లో దేవాలయం దర్శించుకొని వెళ్ళిపోయేటట్టయితే మనకి దేవాలయం దగ్గరలో డార్మెటరీస్ అయితే ఉన్నాయి. ఆ డార్మెటరీస్కి అయితే మీరు వెళ్తే ఈ కాల్ వస్తుందో వచ్చిందికి 1 నిమిషం. సో డార్మెటరీస్ అయితే దగ్గరలో ఉంటాయి కాబట్టి ఆ డార్మెటరీస్ అయితే తీసుకుంటే అంటే ఎంతైతే నాకు తెలియదు ఛార్జ్. నేను ఒక 500 ఇచ్చి తీసుకున్నాను కానీ 7 beds ఈజ్ టోటలీ హైలీ ఇంపాసిబుల్. సో డెఫినెట్లీ 100% వర్త్ విజిటింగ్ బైద్నాథ్ మందిర్. స్టాఫ్ మేనేజ్మెంట్ కొంచెం చక్కగా చూసుకోవాలి కానీ ఇక్కడ నుండి అయితే నేను రాంచీ వెళ్ళిపోతున్నానండి రాత్రికి. రాంచీ వెళ్ళి రాంచీలో ఒక 1 day ఉండి భువనేశ్వర్ వెళ్ళిపోతున్నాను. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. హర్ హర్ మహాదేవ్. బై, టేక్ కేర్.